Hi, hello all. Welcome back to your channel, True Passion for Fashion. Hope you all doing great. ఇవాళ thumbnail చూసారు కదా, నా దగ్గర ఉన్న కొన్ని పార్టీ వేర్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ మీకు చూపిస్తాను. పార్టీ వేర్ అనగానే చాలా గ్రాండ్ పార్టీస్కి వేసుకునే డ్రెస్సెస్ అనుకుంటున్నారా? నో అలా కాదు. సింపుల్ అకేషన్స్కి ఏ దానికైనా చిన్న బర్త్డే పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి, చిన్న చిన్న పూజలకి, అలా ఎలాంటి చిన్న చిన్న అకేషన్స్కైనా హ్యాపీగా వేసేసుకోవచ్చు. మోరోవర్ ఇవన్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎనీ సీజన్ మనం హ్యాపీగా వేసుకోవచ్చు ఈ డ్రెస్సెస్ అన్నీ. మెయిన్గా నేను ఇవాళ నా దగ్గర ఉన్న కలెక్షన్లో జరీకోటా థీమ్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న జరీకోటా దుప్పటాస్ అండ్ జరీకోటా ఫ్యాబ్రిక్స్ని నేను ఏ విధంగా డ్రెస్సెస్ చేయించుకున్నాను, దుప్పటాస్ని ఏ డ్రెస్సెస్తో ఎలా పేరప్ చేశాను, ఒక మంచి ఐడియా కోసం మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా వైబ్రెంట్ కలర్స్లోనే ఉన్నాయి నా దగ్గర. బికాజ్ ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరు వీడియోలో చూసేటప్పుడు మీరు కూడా తప్పకుండా ఫీల్ అవుతారు. బికాజ్ ఇవన్నీ చాలా మంచి కలర్స్ అని. ఈ కలర్స్ అన్నీ ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతాయి. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్లో ఓన్లీ 10% ఆఫ్ డ్రెస్సెసే రెడీమేడ్ ఉంటాయి అనుకుంటా. బికాస్ నేను ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని, దుప్పటా సపరేట్గా తీసుకొని, అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూసుకుంటాను. బికాస్ నాకు అలా వేసుకున్నప్పుడే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ని ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే వేసుకున్నప్పుడు కూడా చాలా స్పెషల్గా, డిఫరెంట్గా కూడా ఉంటాయి కదా. ఎవరైనా యూనిక్గా ఉండాలి అనుకుంటారు కదా. సో అందుకోసమే నేను కూడా ఇలా మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాను. ఎప్పుడైనా షాపింగ్స్కి లేదా ఎగ్జిబిషన్స్లో అలా వెళ్ళినప్పుడు నాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్, నాకు నచ్చిన దుప్పటాస్ మిక్స్ అండ్ మ్యాచ్ ఏమి చూసుకోకుండా కొనుక్కునేసి ఉంచుకుంటాను. ఎప్పుడైనా ఫ్యూచర్లో వాటికి సంబంధించినవి ఇట్లాంటి టాప్స్ ఇలాంటివి ఏమైనా దొరికినప్పుడు అప్పుడు పేరప్ చేసుకొని చక్కగా అప్పుడు స్టిచ్ చేయించుకొని వేసుకుంటాను. ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు ఎప్పుడైనా ఇలాంటి దొరికినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకండి. ఖచ్చితంగా తీసుకొని ట్రెజర్ చేయండి. తప్పకుండా మీకు యూజ్ అవుతాయి బాగా. దిస్ ఇస్ మై ఫస్ట్ డ్రెస్, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ప్యూర్ జరీకోటా దుప్పటా. అన్నీ మంచిగా పెద్ద చెక్స్తో, సిల్వర్ చెక్స్తో ఇలా కడీ బార్డర్తో వచ్చింది. ఇలాంటి డ్రెస్ ఒకటి ఇది చెక్స్ ప్యాటర్న్ కాబట్టి ఈ డ్రెస్ లెనిన్ జూట్ అంటారు. ఈ ఫ్యాబ్రిక్ని నేను వైట్ కలర్లో ఉంటే ఈ దుప్పటాకి ఒక స్మాల్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చిందని అదే సేమ్ ఎల్లో కలర్ బార్డర్లో డై చేయించుకొని మధ్యలో ఆ ఎంబ్లిష్మెంట్ చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో, అలా ఉంచుకున్నాను. ఒకసారి దుప్పటా ఫాల్ చూడండి, అసలు చాలా చాలా లైట్ వెయిటెడ్ ఈ దుప్పటాస్. అది సేమ్ టైం వేసుకోగానే చాలా ఎలిగెంట్గా కూడా ఉంటాయి. ఇలా బార్డర్ వచ్చేలాగా నేను ఒక డ్రెస్ ఫ్యాబ్రిక్ తీసుకుని హ్యాండ్స్కి మాత్రమే అలా బార్డర్ ఉంచుకున్నాను. మెయిన్లీ ఈ ఎంబ్లిష్మెంట్స్ నాకు చాలా చాలా నచ్చుతాయి. మ్యాక్సిమం నా డ్రెస్సెస్లో చాలా వాటికి నేను ఇలాంటి ఎంబ్లిష్మెంట్స్ పెట్టించుకుంటాను. బికాస్ నా డ్రెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి అలాంటి ఒక ఎంబ్లిష్మెంట్తో చాలా లుక్ చాలా గ్రాండియర్గా అనిపిస్తుంది, క్లాసీగా ఉంటాయి. ఇలాంటి సింపుల్గా ఇలాంటి డ్రెస్ మంచిగా ఇప్పుడు నేను అందులో వేసినట్లు ఒక చిన్న చోకర్ వేసేసుకొని కొంచెం లూజ్ హెయిర్తో మనం ఎలాంటి అకేషన్కి వెళ్ళినా అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఇఫ్ అట్ ఆల్ యూ గాట్ ఎ ఛాన్స్ డెఫినెట్గా ఇట్లాంటివి ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనం రెడీమేడ్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన డ్రెస్, వాళ్ళు ఇచ్చిన టాప్ లేదా వాళ్ళు ఇచ్చిన దుప్పటా మాత్రమే వేసుకోవాలని ఏమి ఉండదు. ఇలా మనం చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ డ్రెస్సెస్ అన్నీ. ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడు హిట్ కాంబినేషన్, స్కై బ్లూ అండ్ మంచి ఎల్లో. ఇది మీకు బార్డర్ చెప్పాను కదా, ఇలాంటి బార్డర్. బై ద వే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలా ఏ లైన్ డ్రెస్సెస్ ఇలా ఏ లైన్లో స్టిచ్ చేసుకోవడం వల్ల ఆ డ్రెస్కి ఒక పార్టీ వేర్ లుక్ వస్తుంది. మనం సైడ్ స్లిట్ ఉంచుకున్నప్పుడు అది చాలా నార్మల్గానే అనిపిస్తాయి. సో ఇప్పుడు నా ఫోటోలో చూడండి ఎంత మంచిగా ఉందో. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ డ్రెస్. ఇది మంచి స్కై బ్లూకి డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ ఉన్న డ్రెస్ ఇది. బై ద వే ఈ డ్రెస్ అగైన్ నేను టాప్కి యూస్ చేసింది వచ్చి మూంగా బెనారస్ అంటారు ఈ ఫ్యాబ్రిక్ని. ఇది కూడా సేమ్ అంతే, వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను లైట్ స్కై బ్లూ కలర్లో డై చేయించుకున్నాను. మ్యాక్సిమం నేను అన్నీ ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తాను. బికాజ్ మనకు కావాల్సిన కలర్స్లో కొన్ని ఫ్యాబ్రిక్స్లో దొరకవు. అలాంటప్పుడు మనం ఇలాంటి డయబుల్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని
చక్కగా డై చేయించుకోవచ్చు. ఇది మళ్ళీ సెకండ్ టైం కూడా డార్క్ కలర్స్‌లో రీడై కూడా చేసుకోవచ్చు. సో, అలా మల్టీపర్పస్ యూజ్‌గా ఉంటుంది అని నేను అలా తీసుకుంటాను మంచిగా ఫ్యాబ్రిక్స్‌ని. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఆల్మోస్ట్ 1800, 1900 పర్ మీటర్ అలా ఉంటాయి. ఇంత కాస్ట్ పెడితేనే వీటికి ఒక పార్టీ వేర్ లుక్ అయితే వస్తది. ఏ లైన్ అన్నాను కదా! ఇలా సైడ్‌లో ఇంత మంచిగా దానికొక ఫ్లేర్ ఉంటది. సో థాట్ మనకి వేసుకున్నప్పుడు చాలా క్లాసీగా, కొంచెం మంచిగా గ్రాండ్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తది. స్లిట్ ఉన్నప్పుడు నార్మల్ డ్రెస్ లాగే అనిపిస్తది. దీని దుప్పట్టా చూసారు కదా! మంచి మంచిగా ఫ్లవర్స్ వచ్చి చక్కగా నావీ బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ కాంబినేషన్‌తో చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. అగైన్ ఈ బార్డర్ స్కై బ్లూ ఉందని నేను డ్రెస్ స్కై బ్లూ కలర్‌కి వెళ్ళాను. వేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తది. దీనికైతే అసలు నెక్ చైన్ కూడా ఏం అవసరం లేదు. బికాజ్ నేను హై నెక్ వేసుకున్నాను. చిన్న చిన్న బర్త్‌డేస్‌కి అలాంటప్పుడు ఇవి వేసుకున్నప్పుడు చాలా క్లాసీగా ఉంటుంది. ఒక్కసారన్నా నా కోసం మీరు ఒక్కటైనా ట్రై చేయండి. డెఫినిట్‌గా మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ చాలా మంచిగా అనిపిస్తది ఇది. ఈ దుప్పటాస్ అన్నీ చాలా ఫ్రీ ఫాల్ ఉంటాయి. సో, మనకి స్టిఫ్‌గా నిలబడడం అలా ఉండవు. చాలా మంచిగా ఫ్రీ ఫాల్ ఉంటది. చిన్న బార్డర్స్ కిందిస్తారు. చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంటాయి. ఇలాంటి సమ్మర్స్‌లో ద బెస్ట్ వేర్ కలెక్షన్స్ ఇవన్నీ. యాహ్! కమింగ్ టు మై థర్డ్ డ్రెస్. ఇది నా థర్డ్ డ్రెస్. ఇది కొంచెం గ్రాండ్ దుప్పటా. ఈ కలర్ నాకు చాలా నచ్చిందని ఈ దుప్పటా నేను ఒక ఓణీ కోసమని కొనుక్కున్నాను. ఒక లంగా ఓణి హాఫ్ సారీ కోసమని. బట్ మనం హాఫ్ సారీస్ మాక్సిమం 1 ఆర్ 2 టైమ్స్ కన్నా ఎక్కువ వేసుకోలేం కదా! సో, అందుకే నేను ఇలాంటి ఒక సల్వార్ ఇది చందేరి సిల్క్ సల్వారు. దీనికి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ వచ్చాయి. అలాంటి సల్వార్‌తో దీన్ని పేరప్ చేసుకున్నాను. దుప్పటా ఎప్పుడైతే చాలా హెవీగా ఉంటుందో, టాప్ మాక్సిమం చాలా సింపుల్‌గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే దుప్పటా యొక్క రిచ్‌నెస్, దాని ఎలిగెన్స్ అనేది కనిపిస్తది. బోత్ 2 టాప్ అండ్ దుప్పటా 2 హెవీగా అయిపోయేసరికి చాలా క్లమ్జీగా అనిపిస్తది డ్రెస్సు. ఆ ప్లెజెంట్ లుక్ అయితే అస్సలుండదు. బై ద వే ఇంకొక చిన్న టిప్ మళ్ళీ ఇంకొక టిప్ చెప్తాను. బ్రాడ్ నెక్స్ ఇలాంటివి మనం పెట్టుకున్నప్పుడు, మనం పెట్టుకున్న జ్యువెలరీ అన్నీ చాలా మంచిగా హైలైట్ అవుతుంది. ఇంకొకటి ఎవరైనా చాలా హెఫ్టీగా, కొంచెం స్టౌట్‌గా ఉన్నవాళ్ళు ఇలాంటి బ్రాడ్ నెక్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం స్లిమ్‌గా గూడా కనిపిస్తారు. హై నెక్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఇంటెన్సిఫై కనిపిస్తారు. సో, ఇలాంటి బ్రాడ్ నెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మన కాంప్లెక్షన్ గూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తాయి ఇలాంటివి పెట్టుకోవడం వల్ల. సో, అందుకే నేను ఆల్మోస్ట్ ఇట్లా బ్రాడ్ నెక్స్‌కి వెళ్తాను. ఈ దుప్పట్టా షైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ప్యూర్ జరీకోట దుప్పటాస్ ఎప్పుడైనా మీకు దొరికితే 1, 2 మీ వార్డ్‌రోబ్‌లో ఉంచుకోండి. బికాజ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ హ్యాండ్లూమ్స్. ఇలా మనం కొనుక్కోవడం వల్ల మనం వాళ్ళకి వీవర్స్‌కి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇండైరెక్ట్‌గా. సో, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి కదా! మనం అందరం పర్చేస్ చేయడం వల్ల. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఉంచుకున్నా చాలు మన కబోర్డ్స్‌లో. యాహ్! నెక్స్ట్ కమింగ్ టు మై నెక్స్ట్ డ్రెస్. ఇది ఒక మంచి రామా బ్లూ కలర్. ఇది కూడా సేమ్ అంతే. ఫ్యాబ్రిక్ తీసుకొని నేను డై చేయించుకున్నాను. సేమ్ జరీకోట దుప్పట్టా సిల్వర్ కలర్‌లో ఆల్ ఓవర్ సింపుల్ బుటీస్ వచ్చింది. ఎలాంటి దుప్పటాస్ ఉన్నా లేకపోయినా ఇలాంటి దుప్పట్టా ఒక సిల్వర్ అండ్ ఒక గోల్డ్ ఉంటే కూడా చాలు. మనం ఎనీ డ్రెసెస్ ఆల్మోస్ట్ అన్ని డ్రెసెస్‌కి మనం హ్యాపీగా వేసుకోవచ్చు. ఇలా నేను 3/4 హ్యాండ్స్ ఉంచుకుని అగైన్ బ్రాడ్ షోల్డర్స్‌తో, బ్రాడ్ నెక్‌తో ఇలా మంచిగా లైట్‌గా దీనికొకదానికి స్లిట్ ఉంచుకున్నాను. బికాజ్ అన్నీ కాకుండా ఏదైనా 1, 2 కొంచెం డిఫరెన్స్ ఉంచాలి అని అలా చేశాను. బట్ ట్రస్ట్ మీ ఈ కలర్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. బికాజ్ మన కంప్లెక్షన్‌ని చాలా బ్రైటర్‌గా, చాలా ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. ఇలా డ్రెసెస్ అన్నీ మనం మంచిగా మనకు ఓన్‌గా మనమే డిజైన్ చేసుకొని, మన ఫిజిక్‌కి తగినట్టుగా స్టిచ్ చేయించుకొని వేసుకున్నప్పుడు చాలా మంచి ఫీల్ ఉంటుంది. రెడీమేడ్స్ అన్నీ వాళ్ళు ఇచ్చినట్లు కొన్ని షోల్డర్స్ హెవీ ఎక్కువగా ఉంటాయి. కొన్ని హ్యాండ్స్ పొడవుగా ఉంటాయి. మళ్ళీ అగైన్ ఆల్టరేషన్‌కెళ్ళాలి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనకు నచ్చినట్టు, మనకు సూట్ అయ్యే స్టైల్స్‌లో మనం స్టిచ్ చేయించుకొని వేసుకున్నప్పుడు చాలా ఎలిగెంట్‌గా ఉంటాయి. సో, ఇలాంటి డ్రెసెస్ ఇలా మంచి చోకర్, పర్ల్ చోకర్‌తో మనం వేసుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూసారు కదా! ఎనీ అకేషన్‌కి హ్యాపీగా, సింపుల్‌గా, కంఫర్టబుల్‌గా కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. యాహ్! కమింగ్ టు మై నెక్స్ట్. ఇక్కడ చూసారు కదా! కోటా డోరియా అని ఉంది. నేను మా అత్తమ్మ జరీకోట శారీస్ చూపించినప్పుడు చూపించాను ఈ లోగోని. సేమ్ ఇలానే దుప్పటాస్‌కి కూడా వాళ్ళు అలానే కోటా డోరియా అని ఇస్తారు. అలా ఇచ్చినప్పుడే అవి ప్యూర్ జరీకోట దుప్పటాస్ అని నమ్మండి.
సో ఇది ఒక బ్లాక్ కలర్ దుపట్టా విత్ గోల్డ్ మోటివ్స్, కడి బార్డర్ విత్ మునియా బార్డర్, పైతనీలో వస్తుంది కదా మునియా బార్డర్. సో ఆ బార్డర్తో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బ్లాక్ కలర్ దుపట్టా. కోర్స్ చాలామంది బ్లాక్ ప్రిఫర్ చేయరు, బట్ స్టిల్ నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము. నేను ఇలాంటి బ్లాక్ కలర్ దుపట్టాకి ఇట్లా మెరూన్ కలర్ ప్యూర్ పట్టు ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఆ పట్టు ఉన్న ఫ్యాబ్రిక్లో చిన్న చిన్న డాట్ వీవ్ వచ్చిన బ్లాక్ కలర్ వీవ్తో వచ్చింది. ఇలా షార్ట్ హ్యాండ్స్తో స్కాలప్ చేయించుకున్నాను. షార్ట్ హ్యాండ్స్కి కొంచెం క్లాసీగా, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని. మధ్యలో ఒక చిన్న గోల్డ్ ఎంబ్లిష్మెంట్స్ ఒక 2 ఉంచుకొని, పైన వర్క్ వచ్చినప్పుడు దుప్పటాతో కవర్ అయిపోతుందని నేను కొంచెం డిఫరెంట్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్తో పైన కింద బాటమ్ దగ్గర 2 పార్ట్స్ ఆఫ్ వర్క్స్ చేయించుకున్నాను. ఇట్లా 2 కాంబో లాగా సిల్వర్ అండ్ గోల్డ్తో రెండిటితో ఉంటే వేరే సమ్ అదర్ దుప్పటాస్ కూడా మనం ఈజీగా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చని ఒక ఐడియాతో నేను ఇలా చేయించుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది పక్కా ట్రెడిషనల్ కాంబో అండ్ ట్రెడిషనల్ డ్రెస్ కూడా ఇది. ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి వేసుకున్నప్పుడు చాలా బాగుంది. నేను ఒక 2-3 టైమ్స్ ఇప్పటికైతే ఇది వేసుకున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మోరోవర్ నా ఫేవరెట్ డ్రెస్ కూడా ఇది. ఎవరికైనా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం లేకపోతే ఇలాంటి హిట్ కాంబినేషన్స్తో డ్రెస్సెస్కి వెళ్ళండి ఫస్ట్. అలాంటప్పుడు మీకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ మీద కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఈ కాంబోస్ మనకు బాగుంటాయి, ఈ కలర్ కాంబినేషన్స్ మనకు మంచిగా ఉన్నాయి అని అనిపించినప్పుడు అప్పుడు కొత్త కలర్స్ ట్రై చేయండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నాకు అయ్యింది, తప్పకుండా మీకు కూడా అవుతుంది. కమింగ్ టు మై నెక్స్ట్ డ్రెస్. ఇంతకుముందు మనం టాప్ స్కై బ్లూ అండ్ దుప్పట్టా బ్లూ, డార్క్ బ్లూ చూసాం కదా. ఇప్పుడు ఇది కొంచెం రివర్స్ కాంబినేషన్. దుప్పట్టా ఏమో స్కై బ్లూ అండ్ టాప్ ఏమో మంచి నావీ బ్లూ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దుప్పటాస్. దీని గురించి నేను చెప్పడానికి ఏం లేదు, మీరు చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందని. అగైన్ నేను ఈ ఫ్యాబ్రిక్ని కూడా మళ్ళీ తీసుకొని డై చేయించుకున్నాను. హార్డ్లీ 2.5 to 3 మీటర్స్తో ఈ డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది. కొంచెం లీన్గా ఉన్న వాళ్ళకైతే 2.5 మీటర్స్ చాలు. కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే 3 మీటర్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ మంచిగా వస్తుంది. అగైన్ ఇది కూడా నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని డై చేయించుకున్నాను. సేమ్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ విత్ సిల్వర్ మోటివ్స్ వచ్చినాయి. దాన్ని తీసుకొని నేను ఇలా మంచిగా నావీ బ్లూ చేయించుకున్నాను. ఆల్మోస్ట్ నేను కొంచెం థిక్ అంటే కొంచెం స్లీక్గా ఉన్న డ్రెస్సెస్, ఇట్లా కోటా డ్రెస్సెస్ కాకుండా ఇలా థిక్గా ఉన్న వాళ్ళకి ఇలా వెనకాల బ్యాగ్ జిప్ పెట్టించుకుంటాను. బికాస్ ఇలా జిప్ పెట్టుకున్నప్పుడు మన ప్రాపర్గా మన డ్రెస్ వేసుకున్నప్పుడు షేప్ చాలా బ్యూటిఫుల్గా మంచి ఫిట్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇలా కొంచెం ముందర హెవీ నెక్స్, బాగా బ్రాడ్ నెక్స్ ఉంచుకున్నప్పుడు నేను వెనకాల హై నెక్స్కే వెళ్తాను. ఎందుకంటే కొంచెం డ్రెస్ అలా హోల్డ్ అయ్యి ఉంటుంది, మనకు అంత డిస్కంఫర్ట్ ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు మనం కూడా. మీ డ్రెస్ చూస్తున్నప్పుడు మీకే అనిపిస్తుంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి డ్రెస్సెస్ మనం పార్టీకి, చిన్న చిన్న పార్టీస్కి వేసుకోలేమా? ఎప్పుడు హెవీ వర్క్స్ రెడీమేడ్గా తీసుకొని వేసుకోవాలి అనేది ఏమి ఉండదు. ఇలా కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని బ్యూటిఫుల్గా మనం డ్రెస్సెస్ని క్రియేట్ చేయొచ్చు. ఇలా నా దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, బట్ అన్నీ నేను ఒకే వీడియోలో చూపించలేను కదా. సో మీకు అందరికీ నిజంగానే ఇలాంటి డ్రెస్సెస్ బాగా నచ్చాయి అంటే నాకు కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను సిరీస్ ఆఫ్ డ్రెస్సెస్ లాగా కొన్ని థీమ్స్ తీసుకొని నేను చక్కగా కొన్ని సిరీస్ ఆఫ్ డ్రెస్సెస్ మీకు చేసి చూపిస్తాను. సో దట్ మీరు ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవడానికి మీకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వీడియో. ఇది బాందిని దుప్పటా, జార్జెట్ దుప్పటా. దీనికి నేను జరీ కోట టాప్, ఇది ఫ్యాబ్రిక్ యాక్చువల్గా నేను ఒక 2 to 3 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ టాప్గా తీసుకొని ఆ టాప్ని స్టిచ్ చేయించుకున్నాను. ఆ మధ్యలో ఉన్న జరీ అంతా ప్యూర్ జరీ కోట. దీనికి ఇలాంటి బందేజ్ స్టైల్ ఆఫ్ దుప్పటాని ఫ్యూజన్ చేసి వేయించుకున్నాను. మధ్యలో ఉన్న ఎంబ్లిష్మెంట్స్ అయితే ఇంకా నేను బయట కొనుక్కొని ఉంచుకున్నాను. ఇలాంటి ఎంబ్లిష్మెంట్స్ ఆల్మోస్ట్ మీకు ఏదైనా డిజైనర్ షాప్స్లో ఖచ్చితంగా దొరుకుతాయి. దొరికినప్పుడు ఒక 10 అలాంటి పీసెస్ అలా తెచ్చుకోండి. ఇవి మీ డ్రెస్సెస్కే కాదు, మీ హస్బెండ్కి షెర్వానీకి, మీ పిల్లలకి ఏదైనా షెర్వానీస్ లేదా పట్టు లంగాలకు కానీ అట్లా చాలా మల్టిపుల్ వేస్లో మీరు యూస్ చేయొచ్చు. నేను నెక్స్ట్ టైం మా పిల్లలకి నేను ఎలా యూస్ చేశానో మీకు వీడియో చేసి కూడా చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ దుప్పటా. ఇది ప్యూర్ పెన్ కలంకారీ కోటా దుప్పటా. పెన్ కలంకారీ అంటే మొత్తం హ్యాండ్తోనే వేసున్నారు కదా, హ్యాండ్తోనే చేస్తారు. సో దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ హెరిటేజ్ కూడా.
చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వేసుకున్నప్పుడు, లైవ్లీగా ఉంటాయి కూడా. నేను ఇలాంటి జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇందులో సీక్వెన్స్ కూడా ఇలా లోపలే వాళ్ళ వీవ్‌తో పాటే వచ్చేస్తది. ఇది చాలా కష్టమైన సీక్వెన్స్ వీవింగ్ అంట. తర్వాత దీనికి నేను జస్ట్ చిన్న స్మాల్ కుచ్చు పెట్టుకొని షోల్డర్స్ దగ్గర ఇలా స్కాలప్ చేయించుకున్నాను. బికాస్ నా డ్రెస్ మొత్తం చాలా ప్లెయిన్‌గా ఉంది. జస్ట్ స్మాల్ సీక్వెన్స్ వర్క్ మాత్రమే ఉంది కదా! సో, కొంచెం అలా స్కాలప్‌తో కింద బాటమ్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర నేను కొంచెం హైలైట్ చేశాను. ఇలా ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకొని మీరు మీ డ్రెస్‌లో ఒక చిన్న హైలైట్ పాయింట్‌గా ఒకటి హైలైట్ చేసుకోండి. సో దట్ ఆ డ్రెస్ చాలా ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు చూసారా మీరు నా దుప్పటాకి అది ఎంత మంచిగా మ్యాచ్ అవుతుందో. ఇలా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఎప్పుడైనా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి దుప్పటాస్ లాంటివి మనకు శారీస్ కూడా వస్తాయి. కలంకారీ దుప్పటాస్ ఇలాంటివి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ టైమ్ నా దగ్గరున్న కలంకారీ కలెక్షన్ కూడా మీకు చూపియడానికి ట్రై చేస్తాను. ఇదిగో ఇలా కింద స్కాలప్ చేయించుకున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది ఇది వేసుకున్నప్పుడు. అసలు ఇది చాలా మంచిగా ఎక్కువ స్వెట్ ఉన్న ప్లేసెస్‌లో కూడా మనం వేసుకోవచ్చు. మన స్వెట్‌ని కూడా చాలా బాగా అబ్జార్బ్ చేస్తది. బికాజ్ ఇవి ప్యూర్ లెనిన్స్ అంటే కాటన్ కైండ్ ఆఫ్ థింగ్ కదా! సో, చాలా బావుంటాయి. ఎనీ సీజన్‌లో హ్యాపీగా వేసుకోవచ్చు మనం. దీని యొక్క కడీ బోర్డర్ యొక్క షైన్ చూసారా? ఎంత ప్యూరిటీ అందులోనే తెలిసిపోతుంది మనకి. నెక్స్ట్ దిస్ ఈస్ మై వన్ ఆఫ్ ది కోటా డ్రెస్. ఇది ప్యూర్ జరీ కోటా కాదు. జస్ట్ నార్మల్ సిల్క్ కోటా. ఈ డ్రెస్ ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంచెం మంచి పార్టీ వేర్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఇది కూడా. సిల్క్ కోటా దుప్పటాకి ఒక మంచి బార్డర్ ఇచ్చి ఫుల్ వర్క్ మంచిగా స్ట్రైప్డ్ వర్క్ లాగా చాలా ఎంబ్రాయిడరీ మంచిగా చేశారు. సేమ్ ఎంబ్రాయిడరీ అదే యోక్ పార్ట్‌లోకి తీసుకొచ్చారు. నేను యూజువల్‌గా అసలు ఎంబ్రాయిడరీస్‌కి ఎక్కువ ప్రిఫర్ చేయను. చాలా మినిమల్‌గా, పర్టిక్యులర్‌గా ఉంటాను. బట్ నాకిది చాలా నచ్చింది. ఎందుకంటే దాని యొక్క ఎలిగెన్స్, దాని యొక్క సింపుల్ వర్క్ చాలా మంచిగా ఉంది. చూడ్డానికి ప్లెజెంట్‌గా ఉంది. బై ద వే ఈ కలర్ నాకు చాలా నచ్చింది. మంచి పీచ్ కలరు. ఇది ఎలాంటి స్కిన్ టోన్‌కైనా, ఎలాంటి కాంప్లెక్షన్‌కైనా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ డ్రెస్ లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా చాలా కంఫర్టబుల్ ఇన్ ఆల్ సీజన్స్. చూడ్డానికి కూడా చాలా మంచిగా గూడా ఉంటుంది. సో, ఇవన్నీ నా డ్రెసెస్. కొన్ని డ్రెసెస్ నా దగ్గరున్నవి. మీకు ఈ డ్రెసెస్ నిజంగానే నచ్చాయంటే డెఫినెట్‌గా నాకు కమెంట్ చేయండి. ఇలా డ్రెసెస్ కొన్ని థీమ్స్ లాగా నేను సీరీస్ ఆఫ్ డ్రెసెస్ చేస్తాను. సో, మీకవన్నీ చాలా యూజ్ అవుతాయి. కాంబినేషన్స్, స్టిచ్చింగ్ ప్యాటర్న్స్ కానీ, ఇలాంటివన్నీ మీకు కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉండాలి అని నేను ఇవి చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో నేను మా కిడ్స్‌కి డ్రెసెస్ ఎలా డిజైన్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. అలాగే నేను నార్మల్ రెగ్యులర్ వేర్ డ్రెసెస్ ఎవ్రీడే స్టైలిష్‌గా చాలా క్లాసీగా ఎలా వేసుకోవచ్చో, అలాంటి కొన్ని చిన్న చిన్న నా దగ్గరున్న ఐడియాస్, నేను యూజ్ చేసే ఐడియాస్ తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ ఎవరికైనా మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కంపల్సరీ కమెంట్‌లో చెప్పండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అలాగే మీకు కూడా చాలా యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. బికాజ్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక చిన్న స్పెషాలిటీ, ఒక హైడింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా! అది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ యువర్ లవ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.